మనము ఎట్లయితే జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో సిమిలర్ వేలో దీన్ని కూడా మనం ఎన్రోల్ చేసుకోవాలి యాజ్ అన్ అడ్వకేట్. దానికి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనం ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. ఈ షుడ్ బి ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. మీరు కావాలంటే ఫోటో తీసుకోండి. మన మేడ్చల్ గ్రూప్ లో పెట్టేస్తారు. Sir, first, Bar Council registration certificate for the state of Telangana or COP of for state of Telangana. Second వచ్చేసి నేను మీకు పంపిస్తాను. షేర్ చేస్తాను. బార్ అసోసియేషన్ ఐడి కార్డ్, ఐడెంటిటీ కార్డ్ సార్, ఐడి కార్డ్ uploading both video and PDF లో పెట్టుకోవాలి సార్. ఫస్ట్ వన్ వచ్చేసి బార్ కౌన్సిల్. yes sir. PDF లో ఆల్రెడీ పెట్టాలి. ఐడి కార్డ్ ఐడి కార్డ్ బార్ అసోసియేషన్ So this is one time ఐడి కార్డ్ అయితే వచ్చింది సార్. స్టేట్ ఆఫ్ తెలంగాణ అని ఐడి కార్డ్ అయితే అది అక్కడ రిజిస్ట్రేషన్ చేసి అది సర్టిఫికేట్ సార్. ఈ అన్ని డాక్యుమెంట్స్ సీక్వెన్స్ గా ఒకే పీడిఎఫ్ లో పెట్టాలా? సిస్టమ్ లో పెట్టుకోవాలి. ఐ షో యు హౌ టు డు ఇట్. ఒకటి చేసి చూపిస్తాను మీకు లైవ్. There is some restriction. 20 MB లోపల size restriction is there. there is a restriction for size. మనం చేసే రెగ్యులర్ అయిపోతుంది. అది it is not necessary at this point. E-filing is very important. ఆ సాఫ్ట్వేర్ గురించి we discuss later. యాక్చువల్లీ మనకు ఒక యాప్ ఉంటుంది సార్. అందులో అన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి. So ఇదంతా one time అది ఇవి క్లారిటీ అని చెప్పండి. సార్ ఇది మీ బార్ ఐడి కానీ స్టేట్ నుండి మనకి ఎన్రోల్మెంట్ అయినప్పుడు ఐడి కార్డ్ వెరిఫై చేసుకోవడం అప్డేట్ అవుతుంది సార్. అక్కడ అనేది రాలేదమ్మా. ఇది బార్ అది నాదినే చెప్తున్నా సార్ నేను. స్టేట్ అన్నారు. సార్ స్పెసిఫిక్ గా అన్ని చోట్ల ప్రెజెంటేషన్ ఇస్తాం కదా సార్. సో స్పెసిఫిక్ గా మీ పర్టికులర్ బార్ అసోసియేషన్ తెలంగాణ రాశారు, వేరే స్టేట్ ఉంటే రాలా? వేరే స్టేట్ ఉంటే వేరే స్టేట్ దానికి ఎన్రోల్ చేసుకోవాలి. తెలంగాణ అంటే యూ హ్యావ్ టు ఎన్రోల్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు ఆంధ్ర ఉంటే తెలంగాణలో ఎన్రోల్ చేసుకోలేదు కదా. బార్ అసోసియేషన్ ఐడి కార్డ్, తెలంగాణ స్టేట్ ఐడి కార్డ్. సార్ రెండింటిలో ఏది వాడచ్చు యాక్చువల్లీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ నేను చేసిన ఇంకోటి అప్లోడ్ చేశాను సార్ మేము. అందులో మళ్ళీ మేడ్చల్ బార్ది కానీ అది లేకపోతే ఇప్పుడు మన స్టేట్ నుండి కూడా ఒక ఐడి కార్డ్ వస్తుంది సార్. ఆ రెండింటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు సార్. అది యాక్సెప్ట్ చేస్తుంది. కార్డ్ ఇచ్చారు కదా, కార్డ్ వస్తుంది. సిఓపి కార్డ్ అది కూడా యాక్సెప్ట్ అవుతుంది సార్. మీ పైన ఏమో సర్టిఫికేట్ సార్, మీకు సిఓపి సర్టిఫికేట్ ఉంటుంది చూడండి సార్, అది సార్. సార్ అందులో అందరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓత్ ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి అనేది నేను ఒక వీడియో క్రియేట్ చేస్తాను అనమాట. చాలా మంది సిఓపి డిసెంబర్ 2020 ఉంది. డిసెంబర్ చాలా మంది అయిపోయి అవి కావాలి సబ్మిట్ చేశారు. ఇన్వాల్వ్ కాలేదు సార్. మీరు జస్ట్ ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఇట్ ఈస్ వాలిడ్. మీరు అక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇది బార్ కౌన్సిల్ వాళ్ళు వెరిఫై చేస్తారు. మన బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇన్ కేసు అది డాక్యుమెంట్ లో ఏమైనా డిస్క్రిపెన్సీ ఉంటే వాళ్ళు అక్కడ క్లియర్ గా అక్కడ అప్రూవ్ అవ్వదు అనమాట. మనది అప్రూవ్ అయిన తర్వాతనే, వెరిఫై అయిన తర్వాతనే మనం నెక్స్ట్ స్టెప్స్ చేయొచ్చు. నేను అందుకే ఈ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే అందరు అడ్వకేట్స్ ఎన్రోల్ అవ్వాలి. ఫస్ట్ ఎన్రోల్ అయిన తర్వాతనే మీరు ఫైలింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అది ఎన్రోల్ కాకపోతే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను.
ఇది నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత చూడండి ఇలా వచ్చింది చూడండి. కానీ లింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ చెప్పలేదు ఇట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా వెరిఫైడ్ బై సిపిసిఎల్ వచ్చింది కదా, అలా వస్తుంది అనమాట గ్రీన్ కలర్ లో. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసెస్ ఉన్నాయి కదా, మన డీటెయిల్స్ మన ఆ కేసు కూడా దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పోర్ట్ఫోలియోకి వెళ్ళి లాస్ట్ లైక్ ఎంట్రీ చేయాలండి. సో ఇక్కడ ఇంపోర్ట్ కేసెస్ అని ఉంటుంది. మన ఈ కోర్స్ యాప్ లో ఎక్స్పోర్ట్ కేసెస్ అని కొట్టి టు లోకల్ డ్రైవ్ అని కొట్టిన తర్వాత మనం ఇక్కడ మన ఎగ్జిస్టింగ్ కేసెస్ దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఈజీ వే. సిమిలర్లీ మనం దీంట్లో నుంచి దానికి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఈ కోర్స్ లో చెక్ చేసుకోవడం. సో స్టెప్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది మై పార్ట్నర్స్ ట్యాబ్ అన్నమాట. దీంట్లో మనము ఎవరినైనా యాజ్ ఎ పార్ట్నర్ యాడ్ చేసుకోవచ్చు. మనము ఇప్పుడు ఫేస్బుక్ చాలా మంది యూజ్ చేస్తుంటారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాం. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే హీల్ బికమ్ అవర్ ఫ్రెండ్. సో ఇది ఎందుకు అంటే మనం ఎప్పుడైతే వకాలత్ ఫైల్ చేస్తామో వకాలత్ ఫైల్ చేసినప్పుడు మనము దాంట్లో పార్ట్నర్స్ చూస్ చేసుకోవచ్చు అనమాట. పార్ట్నర్స్ ఇస్ నథింగ్ బట్ మన కొలీగ్స్. ఇప్పుడు మెయిన్ పర్సన్ ఎవరి పేరు మీద అయితే కేసు అవుతుందో, ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్. అదర్ సో అట్ ద సేమ్ టైం సార్ దీంట్లో సార్ యాడింగ్ పార్ట్నర్ సార్, దాని గురించి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్తాను సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ప్లీజ్ కైండ్లీ సార్, ఈ యాడ్ పార్ట్నర్ అంటే ఇప్పుడు మనం జూనియర్స్ అంటున్నాం, టర్మినాలజీ అనేది కొద్దిగా చేంజ్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్లోకి వచ్చేసరికి పార్ట్నర్ అంటున్నాం. ఈజ్ మై పార్ట్నర్, ఈజ్ మై పార్ట్నర్, ఈజ్ మై పార్ట్నర్. పార్ట్నర్ అంటున్నాం. జూనియర్ నో సీనియర్, పార్ట్నర్, నా వర్క్ పార్ట్నర్, నా అసోసియేట్, ఇలాగ. సో టర్మినాలజీ అనేది కొద్దిగా చేంజ్ అయింది ప్రాజెక్ట్. దాని గురించి మరీ కావాల్సిన పని సార్. ఇప్పుడు మీరు ఇక్కడ మేడ్చల్ కోర్టులో ఉన్నారు సార్. మేడ్చల్ కోర్టు నుంచి మీరు ఎల్బీనగర్ కోర్టులో కానీ కుకట్పల్లి కోర్టులో కానీ ఆర్ అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళి మీరు ఒక కేసు ఫైల్ చేస్తారు సార్. అయితే సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నారు, నేను చూస్తున్నాను వాట్సాప్లో. సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు సార్ మీరు మీకంటూ ఒక సీనియర్ ఉన్నారు అక్కడ. ఆ సీనియర్ ద్వారా మీరు అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ ఆ సీనియర్ వకాలత్ మీదనే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, వస్తున్నారు. సో ఇక్కడ కూడా అదే సార్, సిమిలర్గా పార్ట్నర్స్ అంటున్నాం, యాడ్ పార్ట్నర్స్ అంటున్నాము. యాడ్ పార్ట్నర్స్ అంటే ఇప్పుడు సపోజ్ అదర్ దాన్ మేడ్చల్ కోర్ట్, ఎనీ కోర్ట్ తీసుకోండి, ఎనీ స్టేట్ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, ఆ పాండిచేరి తీసుకోండి, ఎనీ మన దగ్గర ఉన్న భారతదేశంలో ఉన్న స్టేట్లకి ఏ స్టేట్ అన్నా తీసుకోండి, అక్కడ మీకు ఒక పార్ట్నర్ ఉండాలి, ఒక అడ్వకేట్ ఉండాలి. ఆయన ఏం చేస్తామంటే అక్కడ బార్ అసోసియేషన్ నుంచి ఆయన అక్కడ మనం చూస్ చేసుకుంటాం, మన తరఫు నుంచి మనం ఇద్దరు వర్క్ చేస్తాం యాజ్ అ పార్ట్నర్. అది ప్లీజ్ ఇది గుర్తుంచుకోవాలి సార్. చేయొచ్చు సార్. నీకు నమ్మకం ఉంటే మళ్ళీ రివోక్ కూడా చేసే ఆప్షన్ ఉంది సార్. నీ నమ్మకాన్ని బొమ్మ చేసిందంటే యూ కెన్ రివోక్ దిస్ పార్ట్నర్షిప్. అంటే ఓన్లీ ఫైలింగ్ వరకే ఉంటుంది సార్, ఆయన ఏం చేయడానికి ఉండదు. నీకు యాక్సెస్ అనేది టోటల్గా ఏం డ్యామేజ్ చేయడానికి అక్కడ ఏం ఆస్కారం లేదు. బట్ యూ ఫీల్ దట్ ద యువర్ పార్ట్నర్ ఈజ్ not capable person, he is not doing properly or anything ఏదన్నా అనుకోవచ్చు సార్. మీకు ఆయన మీద అపనమ్మకం అనేది ఏర్పడి వెంటనే రివోక్ చేసి పడేసి. అట్లాగే దాని తర్వాత యాక్సెప్ట్ రివోకేషన్ ఆయన కూడా ఆప్షన్ ఉంటుంది. హీ హాస్ టు యాక్సెప్ట్ దట్ రివోకేషన్. ఇచ్చినంత మాత్రాన ఈ ఫైలింగ్ లో సొల్యూషన్ లేదు సార్. ఏ ఫైలింగ్ లేదు
సార్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, ఫేజ్ వైజ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ క్రిమినల్ అలా చేస్తారు. డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది కూడా అనౌన్స్ చేయలేదు. దాని ట్రైనింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఆన్లైన్లో మనం ఎట్లా చేసుకోవాలో ఇక్కడ క్లియర్గా పెట్టాను, మీకు ఐడియా ఉంటుందని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చాలామందికి వెళ్తుంది అనమాట మన వాళ్ళకి తెలియడానికి. కొంచెం అడ్వకేట్స్కి ఎలా చేయాలి ఏంటి అనేది అంటే తెలిసిన తర్వాత ఈజీ అనిపిస్తుంది, తెలియకముందు కొంచెం ఎట్లానో అని కొంచెం టెన్షన్ అనిపిస్తుంది కదా. సో అందుకోసమని మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి వెళ్తుంది వీడియో. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.